కర్నూలు జిల్లా ఆలూరులో దివ్యాంగులు రోడ్డెక్కారు. పింఛన్ల ఏరివేత నిరసిస్తూ అంబేద్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై గళం విప్పిన దివ్యాంగుల నిరసనకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్ష మద్దతును పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూస్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్య, రోజు ఒక సమస్య మీద ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఏదో ఉద్యమం, ఇన్నాళ్ళు కరెంటు మీద ఉద్యమం చేసి, ఈరోజు మన ఫీజు కోర్ మీద చేసి, అమ్మఒడి మీద చేసి, ఇన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. మళ్ళీ ఈరోజు కొత్తది దివ్యాంగులు చూడండి, చూడండి, మీరు అంత మీరే మిత్రులకు చెప్తున్నాం. మీ చంద్రబాబు చెప్పండి, మీరు ఖచ్చితంగా దివ్యాంగులు అసలు నడవలేని స్థితిలో ఆయన ఈరోజు దివ్యాంగులు డైరెక్ట్గా ఆయన ఒక స్పీకర్గా ఉన్నారు. ఆయన అయ్యన్న పాత్రుడు. ఆయనే చెప్పినాడట దివ్యాంగులు మొత్తం పింఛన్లు తీసామని నేనే స్వయాన్ని నేను చెప్పినాడు. ఆయన నిన్నగానే ప్రెస్ మీట్ ఇచ్చినాడు.